హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ఆటిజం స్కిల్స్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటిలాగే ఇవాళ కూడా మీ ముందుకి కొత్త టాపిక్ తో వచ్చాను. ఇవాళ టాపిక్ వచ్చేసి ఆటిజం పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ లక్షణాలు ఏంటి. ఆటిజం పిల్లలు అందరూ ఒకేలా ఉండరు, ఒక్కొక్కరు ఒక్కో రకమైన లక్షణాలని కలిగి ఉంటారు. అయితే సాధారణంగా మనము వీరిలో కనిపించే కొన్ని ముఖ్యమైన లక్షణాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకటి, సోషల్ స్కిల్స్. సోషల్ స్కిల్స్ లో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఐ కాంటాక్ట్. ఐ కాంటాక్ట్ ఆటిజం పిల్లలు ఎలా ఉంటారంటే, మనం ఏదైనా మాట్లాడుతుంటే వాళ్ళు మన వైపు చూసి మాట్లాడడం లాంటివి చెయ్యరు. ఇంకోటి ఏంటి అంటే ఒంటరిగా ఉండటం. ఒంటరిగా ఎలా అంటే తన ఏజ్ గ్రూప్ వాళ్ళతో కలిసి ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించరు. ఎలా అంటే వాళ్ళు తమ సొంత లోకంలో ఉండడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇంకోటి ఏంటి అంటే ఫీలింగ్ షేరింగ్. వీళ్ళకు కలిగిన బాధని గాని సంతోషాన్ని గాని ఈవెన్ వాళ్ళు ఆడుకునే టాయ్స్ కూడా ఇతరులకి చూపించారు. నేమ్ కాల్ రెస్పాన్స్ విషయానికి వచ్చినట్లయితే మనం ఎంత పిలిచినా కూడాను పలకరు. ఈవెన్ వాళ్ళకి ఎలాంటి హీరింగ్ ప్రాబ్లం లేకపోయినా కానీ మనం పిలిస్తే మనకు రెస్పాండ్ అవ్వరు. సెకండ్, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ విషయంలో మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే డిలే ఇన్ స్పీచ్. వీళ్ళు కొందరిలో మాటలు ఆలస్యంగా వస్తాయి, కొందరు అసలు మాట్లాడలేదు. కొందరు ఎలా ఉంటారంటే రిపిటేటివ్ వర్డ్స్, అంటే ఏదైనా ఒక వర్డ్ ని పదే పదే చెప్తూ ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటి అంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ కూడా వీళ్ళలో తక్కువగా ఉంటాయి. మనం మాట్లాడే ప్రతిదీని అర్థం చేసుకుంటారు, కానీ జోక్స్ కానీ సామెతలు కానీ ఇలాంటివి ఏమైనా చెప్పినట్లయితే అర్థం చేసుకోలేదు. 3, బిహేవియర్ వచ్చినట్లయితే మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళల్లో రిపిటేటివ్ బిహేవియర్ అంటే హ్యాండ్స్ క్లాపింగ్. హ్యాండ్స్ ఇలా ఎప్పుడు ఇలా ఊపడం కానీ, లేదు అంటే ఒకే దగ్గర రౌండ్ గా తిరగడం కానీ, లేదు అంటే కంటిన్యూగా జంప్ చేయడము, ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఒక టాయ్ ఇచ్చినట్లయితే ఆ టాయ్ తో ఆడుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లైన్ లో అరేంజ్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే వీరిలో కొన్ని సెన్సర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. అంటే సెన్సర్ ఇష్యూస్ వచ్చేసి మెయిన్ గా సౌండ్ కానీ, టచ్ కానీ, స్మెల్ కానీ ఇలాంటి వాటికి ఎక్కువగా రియాక్ట్ అవుతుంటారు. లైక్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఇంట్లో మిక్సీ ఉంటుంది కదా, ఆ మిక్సీ సౌండ్ ఏంటంటే వాళ్ళు గట్టిగా చెవులు మూసుకోవడం కానీ, బయటికి వెళ్ళిపోవడం కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉంటారు. ఆటిజం ఇది ఒక జబ్బు కాదు, ఇది ఒక న్యూరలాజికల్ డెవలప్మెంటల్ డిజార్డర్. సరైన టైంలో థెరపీ తీసుకున్నట్లయితే వారిలో చాలా మంచి మార్పు తీసుకురావచ్చు.